విజయవాడలో జరిగిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కౌన్సిల్ మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను క్రమంగా అమలు చేస్తోందన్నారు. ఈ సభలో రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా రమేష్ కుమార్ నేతృత్వంలో 23 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన బృందంతో మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు. ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పని చేస్తుంటే కష్టపడుతుంటే మీరు దాచుకున్న జీపీఎఫ్ సొమ్ములు కూడా ప్రభుత్వం దొంగతనం చేయడమేదో నాకు అర్థం కాలేదు. ఎక్కడ ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగి ఉండదు. ప్రభుత్వంలో ఆఖరికి హక్కు సంగతి పక్కన పెట్టు, నెల నెల జీతం పెన్షన్ అనేది కూడా రాజుగారి దయ, ప్రభువుల వారి భిక్షగా మారిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులందరూ నిస్సహాయులుగా మారిపోతే దాన్ని నిలబెట్టాలని, మా చెల్లింపుల్ని చట్టబద్ధం చేయమని ప్రభుత్వానికి ఆదేశించండి లేదా సూచించండి అని దరఖాస్తు ఇచ్చినందుకు నేనేదో నేరం చేసినట్టు, ఘోరం చేసినట్టు, కాశ్మీర్ తీవ్రవాదిని అన్నట్టు, పాకిస్తాన్ తీవ్రవాదిని అన్నట్టు నన్ను, నా నేతృత్వంలో ఉన్న ఉద్యోగ సంఘాల వ్యవస్థని, నా కుటుంబాన్ని ఊచకోత కోసేసింది నాటి ప్రభుత్వం. కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ మీ డిమాండ్ల పరిష్కారంలో, అదేవిధంగా మేనిఫెస్టోలో